వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గురించి తెలియని వాళ్ళు ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకునే నేతల్లో ముందు వరుసలో ఉంటాడు ఇతను కూడా. చంద్రబాబు నాయుడిని, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్రలో ప్రత్యర్థుల్ని ఇష్టానుసారంగా దూషించేవాడు. లోకల్గా గౌతు శిరీష్ని అయితే చాలా దారుణంగా కామెంట్లు చేసేవాడు. ఇప్పుడు పలాస్ ఎమ్మెల్యే, అప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా ఉండేవారు పలాస్ కాన్స్టిట్యున్సీలో. ఆవిడ కుటుంబాన్ని కూడా తీవ్రంగా వేధించాడు కేసులతో. జిల్లా అధికారులను సైతం వదలకుండా బూతులు తిట్టేవాడు. తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాల్సిన వైసీపీ నాయకుల్లో ఇతను ఒకడు. ఓడిపోయిన తర్వాత ఊపు తగ్గింది, కానీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా రెచ్చిపోతుండేవాడు. మొన్న పలాస్లో జరిగిన ఒక ఘటనతో అప్పలరాజు సూపులో పడ్డాడు. ఇతను కుమారుడు ఆరవ్ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు. ఆరవ్ బైక్తో ఒక గొర్రెల కాపరిని ఢీ కొట్టడంతో ఆ గొర్రెల కాపరు మరణించాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టి అప్పలరాజు అనుచరుడు కొడుకు చేశాడని ఆ అనుచరుడు కొడుకును పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయించారు. పోలీసులు ఆ కుర్రాన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అయితే ఈ ప్రమాదం అప్పలరాజు కుమారుడు చేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరగటం, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పటం, అప్పలరాజు డబ్బులతో బాధితులను మేనేజ్ చేశాడన్న వార్తలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నీ విశ్లేషించారు. వాస్తవం బయటపడింది. ప్రమాద ఘటనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు ప్రమాదం జరగడానికి 1 నిమిషం 2 నిమిషాల ముందు అప్పలరాజు కొడుకు ఆరవ్ అక్కడే ఆ బైక్ మీద వచ్చి పెట్రోల్ పోయించుకున్నట్టు కనిపించింది. పెట్రోల్ పోయించుకుని బయటికి వెళ్ళి రోడ్డు మీద నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టాడు. యాక్సిడెంట్ చేసింది సీదిరి ఆరవ్ అని తేల్చారు పోలీసులు. వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదం జరగడం అనేది సహజమే, ఎవరో అతిథులు కాదు. ఒక్కోసారి దురదృష్టవశాత్తు టైం బాగలేనప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ విషయంలో విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆరవ్ను తప్పించి తన అనుచరుడు కొడుకును లొంగిపోయేలా చేయటం అప్పలరాజు చేసిన తప్పు. ఇది చీటింగ్ కిందకు వస్తుంది. నేరాన్ని కప్పిపుచ్చటం, పోలీసులను తప్పుదోవ పట్టించడం క్రైమ్ అవుతుంది. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడని తెలిసి పోలీసుల నుంచి తప్పించేందుకు అజ్ఞాతంలోకి పంపించాడు. ఆరవ్ గురించి పోలీసులు ఆరాధిస్తే వాళ్ళకి ఎక్కడున్నాడో చెప్పలేదన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. యాక్సిడెంట్ చేయటం చిన్న కేసే, కాకపోతే దాన్ని కప్పిపుచ్చటం, వేరే వ్యక్తిని లొంగిపోయేలా చేయటం, అసలు చేసిన వాడిని తప్పించి అజ్ఞాతంలోకి పంపించటం, ఇవన్నీ కూడా నేరాలు. ఈ చర్యల ద్వారా అప్పలరాజు సూపులో పడ్డారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇతని మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో విపరీతంగా రెచ్చిపోయి బూతులు మాట్లాడిన నేతల్లో ఇతను కూడా ఒకడు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకుంటా. బాధ్యతాయుతమైన మంత్రి పదవి వెలగబెట్టి పోలీసులనే మోసం చేశాడు ఇతను. నాయకులుగా ఉన్నవాళ్లే ఇలాంటి పనులు చేసినప్పుడు ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? ఇంకా దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటి అంటే, ఆ కుర్రాడు మేజర్ కాదు, మైనర్ అని చెప్తున్నారు. దాని గురించి కూడా నిజాలు తెలియాల్సి ఉంది. Like, share and subscribe to Rajaniti channel.